లక్ష్మిని. ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై చేశాను నేను. చిక్కుడుకాయ ఫ్రైలోకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తగినంత శనగపప్పు పోపులోకి. ఇవన్నీ తీసుకున్నానండి. పొయ్యి మీద బాండీ పెట్టి బాండీ వేడయ్యాక కూరకి సరిపడా, చిక్కుడుకాయలకి సరిపడా నూనె వేసుకొని, నూనె కూడా బాగా కాగినాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని మంచిగా వేగనియాలి. కొంచెం శనగపప్పు కూడా వేయాలి ఇందులో. ఈ గింజ చిక్కుడుకాయలంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ముఖ్యంగా గింజల కోసమే తింటారండి. అది ప్రోటీన్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది కదండి. చిక్కుడుకాయ అనేది విటమిన్ ఫుడ్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేయకుండా చేస్తున్నానండి. కేవలం ఇవన్నీ పోపులో వేసి బాగా వేగినాక పసుపు కూడా వేసి, ఇదంతా వెల్లిపాయలు పోపులోనే వేసుకోవాలండి. వెల్లిపాయలు కొంచెం దంచి వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేగినాక నూనెలో చూడండి ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద మాత్రం వేయలేదు. ఇది వేయకుండా టేస్ట్ బాగుంటుంది. ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకుంటే, ముందే వేసుకుంటే ఈ చిక్కుడుకాయలకు కూడా బాగా పడుతుందండి. లేదంటే గింజ అనేది చప్పచప్పగా ఉంటుంది. ముందే వేసుకున్నాక తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలి. అప్పుడు మనం ముందే ఉప్పు వేసాం కాబట్టి కాయలకి బాగా కలుస్తుంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలండి. బాగా ఇట్లా కలుపుకున్నాక టమాటా వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఇందులో నేను టమాటా వేయలేదు, అల్లం వెల్లుల్లి ముద్ద వేయలేదు. ఈ రెండు వేయకుండా చేశానండి. వెల్లిపాయలు మాత్రం కొన్ని దంచి వేశాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఇట్లా మగ్గుద్దండి. మంచిగా ఇట్లా దగ్గరకు అవుతుంది. కూర అంతా మంచిగా మగ్గినాక ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక అదిగో చూడండి, గింజ కూడా కొంచెం ఉడకాలండి. ఈ ఉడికినాక సరిపడా కారం వేసుకోవాలి. కారం మనం తినేదాన్ని బట్టి, పిల్లలు తినేదాన్ని బట్టి సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారం కూడా బాగా కలుపుకొని, మనం ఉప్పు ముందే వేసేసామండి, ఇంకా ఉప్పు వేయక్కర్లేదు. సరిపడా కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఏంటంటే ఇందులో ప్రత్యేకత ఏంటి, కొబ్బరి పొడి వేసుకొని కొంచెం దగ్గరికి అయినాక ఆఖరికి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇలా మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ ఫ్రై. బాయ్ అండి.